హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. మనము సాయి సచ్చరిత్రం చదువుతున్నాం కదండి. ఈరోజు 5వ అధ్యాయం చదవబోతున్నానండి. ఇప్పటివరకు 4 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగానే సాయిబాబా గురించి చదువుతుంటే నాకు ఎంతగానో ఆనందంగా అనిపిస్తుందండి. అదే మధ్యలో సాయిబాబా సచ్చరిత్రం చదివేటప్పుడు పరీక్షలు ఎదురవుతాయని అన్నారండి. నిజంగానే నాకు ఒక పరీక్ష ఎదురైందండి. అది ఏంటంటే మామూలుగా నేను వీడియో మా అత్తయ్య అయినా మా ఆడపడుచు అయినా తీస్తారండి. కానీ ఇప్పుడు మా అత్తయ్య హాస్పిటల్లో ఉందండి. బాగాలేదు, హాస్పిటల్లో ఉంది. కానీ నాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి. ఎలా చేయాలి అని ఎంతో ఆలోచించానండి. ఇదేమైనా బ్రేక్ పడుతుందేమోనని ఎంతగానో అనుకున్నా. కానీ ఇది బ్రేక్ పడకూడదు, నేను ఎలాగైనా సరే మీ అందరికీ వినిపించాలి అని ఒకే ఒక్క సంకల్పంతో అండి నేను నేను వీడియో చేస్తున్నానండి. తప్పకుండా చూడండి. బ్రేక్ పడకుండా చదవాలి అన్న సంకల్పంతో చదువుతున్నానండి. మీ అందరికి వినిపించాలి అని నేను అనుకున్నానండి. మనసులో గట్టిగా అనుకున్నానండి. అందుకనే ఇప్పుడు వినిపించగలుగుతున్నానండి. తప్పకుండా వినండి. మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి నేను. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 5వ అధ్యాయము. చాంద్ పాటిల్ పెండ్లి బృందంతో కలిసి బాబా తిరిగి షిరిడి రాక, సాయి అను నామము, ఇతర యోగులతో సహవాసము, పాదుకుల చరిత్ర, మొహియుద్దీన్తో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జన్వర్ అల్లీ అను కపట గురువు. ఈ ఈ అధ్యాయంలో మనం వీటి గురించి తెలుసుకోబోతున్నామండి. పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు. అచట ధనికుడగు మహ్మదీయుడొకడుండెడివాడు. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెతికినను దాని అంత దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజము పైన జీను వేసుకొని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామంనకు పోవుచుండెను. సుమారొక 9 మైళ్ళు నడిచిన పిమ్మట నొక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో నొక వింత పురుషుడు కూర్చుని ఉండెను. అతడు తలపై టోపీ, పొడగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటిల్ను చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి కొనమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రమునని చాంద్ పాటిల్ బదులు ఇచ్చెను. ఆ దగ్గరలోనున్న కాలువ ప్రక్కన వెతుకమని ఫకీరు చెప్పెను. అతడచటికి పోయి గడ్డి మేయుచున్న గుర్రంను చూచి మిక్కిలి ఆశ్చర్యపడాను. ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియు, గొప్ప ఔలియా సిద్ధ పురుషుడయ్యుండొచ్చుననియు అనుకొనెను. గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కాని చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు గుడ్డ ముక్క నీటితో తడిపి నిప్పుతో చెలుమును వెలిగించెను. అటులా సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాంద్ పాటిల్కి అందించెను. ఇదంతయు చూచి చాంద్ పాటిల్ ఆశ్చర్య చకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటిల్ ఇంటికి పోయి ఇచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామం. అందుచే కావలసిన సన్నాహములన్నీయు చేసుకొని పాటీలు షిరిడి ప్రయాణమయ్యను. పెండ్లి వారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరాను. ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయాను. పెండ్లి వారు ధూప్ గ్రామం తిరిగి వెళ్ళేది. కాని ఫకీరు మాత్రం షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరంగా నిలిచెను. ఫకీరుకు సాయి నామం ఎట్లు వచ్చెను. పెండ్లివారు షిరిడి చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమున నున్న భక్త మహల్సాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు క్రింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో నున్న వారొకరు తరువాతనొకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును చూసి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము.
సాయిబాబా షిరిడీలోనొక మసీదులో నివాసం ఏర్పరచుకునేది. బాబా షిరిడీ రాక పూర్వమే దేవిదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరం నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమును కిష్టపడెను. అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరంలోని చావల్లో నుండెను. కొంతకాలం ఒంటరిగా నుండెను. అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి ఇచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడి వారు, లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను. అటులనే పునతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడి వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాధీరు. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్టుకు పోయిచుండగా చూచి అతడు షిరిడి గ్రామస్తుల్లో ఇట్లనెను, ఈ మని ఇచ్చుటుండుటచే షిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈయని నాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు, కాని ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యం చేసుకున్నది కనుకనే సాయిబాబా ఏను నీ మనిని రాబట్టుకోగలిగినవి. ఏవాల గ్రామంలోనున్న మఠములు ఆనందనాథుడను యోగి పుండవుడుండేవాడు. అతడు అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి శిష్యుడు. అతడు ఒక షిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చును. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను, ఈయన యొక్క అమూల్యమైన రత్నము. సామాన్య మానవుల వలె కనిపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయన ఒక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియను. ఇట్లనచు ఆనందనాథుడు తిరిగి ఏవల వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు. యవ్వనమునందు బాబా తమ తెల్ల వెంట్రుకలను కత్తిరించుకొనక జుట్టు పెంచుకొనెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకొనిటి వారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి గిన్నెరు నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోయిచుండరి. అనుదినము వామన్ తాత్యను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండెడివాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసెడివారు. సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండరి. కాల్చిన వగుటచే అవి వెంటనే విరిగి ముక్కలవుచుండెను. ఇట్లు 3 సంవత్సరాలు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చట నొక పూల తోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు సాయిబాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరమందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషంగా పోవుచున్నారు. వేప చెట్టు క్రింద ఉన్న పాదుకల వృత్తాంతం. అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి భక్తుడు బాయిజీ కృష్ణాజీ అలీబాగకర్. అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి భక్తుడు బాయి కృష్ణాజీ అలీబాగ్కర్. ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి చిత్రపటంను పూజించడివాడు. అతడు ఒకప్పుడు సోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట గ్రామంనకు పోయి మహారాజ్ గారి పాదుకలు దర్శించి పూజించవలనని అనుకొనెను. అతడచ్చటికి పోకమునిపే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనమిచ్చినట్టు ఇట్లు చెప్పెను, ప్రస్తుతం షిరిడి నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజ ఎనరింపుము. అందుచే అక్కల్ కోట పోవలనని తాను నిర్ణయంను మార్చుకొని బాయి కృష్ణాజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసంలో ఆనందంతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదికలు చేయించి శ్రావణ మాసంలోనొక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసంలో, అనగా క్రీస్తు శకం 1912లో జరిగెను. దాదా కేల్కర్ ఉపాసాని బాబా అనువారు పూజను శాస్త్రోస్తంగా జరిపారు. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగున్ మేర్ నాయక్ కప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. తానే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మమల్తాదారుగా పదవి విరమణ చేసిరి. వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగున్ మేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయి లీల మాసపత్రిక 2వ సంపుటము మొదటి సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించున్నారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారేయను
అతడు షిరిడి వచ్చెను. వానితో బాటుగా అతని కాంపౌండరును మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణాజీ అలీ బాక్కర్ అతడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగున్మేర్ నాయర్ జీకే దీక్షిత్ కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్ బాబా ప్రథమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థం బాబా పాదుకలు ఆ వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకునేది. పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొటారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని బాయి కృష్ణాజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడీ వచ్చి పాదుకుల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరం ఉంటున్న ఉపాసని మాయరాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రం మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనం తెలుపు ఈ కింది శ్లోకంన కూడా చెక్కమనిరి. సదా నింబ వృక్షస్య మూలాదివాస సుధాశ్రావినం తీర్థమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకే జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామయ్యకి ఉత్సవంతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలను వారిని వేప చెట్టు మూలంన ప్రతిష్ఠించమని ఆదేశించాను. ఆ ముందు రోజు బొంబాయి నుండి బాస్తా సేట్ పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబా ఆ పైకంను పాదుక ప్రతిష్టకగు ఖర్చు నిమిత్తముంచెను. మొత్తము 100 రూపాయలు ఖర్చైనవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదట 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలను పూజ చేసెను. తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాకడ్ అను బ్రాహ్మణుడు పూజ చేయించుచుండెను. మొదట 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కటారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపాను. ఈ కంచెయు పైకప్పును కోపర్గం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు 780 ఖర్చు సగున్ మేర్ నాయక్ ఇచ్చెను. ప్రస్తుతం జాకడ్ పూజ చేయుచున్నాడు. సగునుడు నైవేద్యము దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట బాయి కృష్ణాజీ అక్కల్ కోట్కర్ మహారాజ్ భక్తుడు 1912వ సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్ కోటకు పోవచ్చు మార్గమధ్యంన షిరిడి యందు దిగెను. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్ కోట గ్రామంనకు పోవాలనని బాబా వద్ద కేగి అనుమతి నిమ్మనను. బాబా ఇట్లనెను, అక్కల కోటలో ఏమున్నది, అక్కడ కేలపోయేదవు. అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. ఇది విని బాయి కృష్ణాజీ అక్కలకోట వెళ్ళటం మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేసెను. హేమాడ్ పంతుకి వివరం తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయట మాని ఉండరు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు. షిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుకం. అచట మొహియుద్దీన్ తాంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. మానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుండి బాబాకి విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని ఫకీరులు ధరించు పొడవాటి చొక్కాని తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునడివారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందడివారు. రాజ్యభోగం కంటే దరిద్రమే మేలని ననుకునేవారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగెను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసం చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగాగీరు సంసారంను విడిచెను. ఆత్మ సాక్షాత్కారం కొరకు పాటుపడను. పునతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమున స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగడి వారు కారు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడి వారు కారు.
ఎవరైనా ఏదైనా అడిగినా యాయా యాయాడడిగినా దానికి మాత్రమే జవాబిచ్చువారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు యూరవతలనున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునిడివారు. సాయంకాలం మూరకని కొంత దూరం నడిచెడివారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండెడివారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్రంబక్జీ డెంగలే ఎను అతని ఇంటికి తరచూ పోవారు. బాబాసాహెబ్ సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహాలు చేసుకొనను సంతానం కలగలేదు. బాబాసాహెబ్ డెంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహంచే నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగెను. అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండాలుగా రాసాగరి. వారి కీర్తి ఎంతటను వెల్లడి ఆయను అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను. అక్కడి నుండి నానాసాహెబ్ చందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలగు గల అనేక మంది షిరిడీ వచ్చుటకు ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టుముట్టడి ఉండేది. రాత్రులందు బాబా పాడబడిన పాత మసీదునందు శయనించుచుండెను. పొగ పీల్చుకొను చిలిం గొట్టం, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గరుంచుకొని పటాక, చిన్న చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామాన్లు. తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలానున్నట్టు వేసుకునివారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా నుంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనె గుడ్డపైనే కూర్చునేవారు. అగ్ని క్రింద లంగోటి కట్టుకునేవారు. చలిని కాచుకొనుటకు దునికెదురుగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. ఆ దునిలో అహంకారము, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలములు మాత్రమే ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరమ్మతు చేసి నేలపైన నగీసి రాళ్ల తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాక పూర్వము తకియా రచ్చలో చాలా కాలం నివసించిరి. బాబా తమ కాళ్ళకి చిన్న గజ్జెలు కట్టుకుని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకముగా పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపాలన్నా చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించి షాహుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతే దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుక్కొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకుని బాబా వారి దుకాణాలను ఎప్పటి వలె పోగా నూనె లేదనేది. బాబా కలత చెందక వట్టి వత్తులను మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉందురు. నూనె వ్యాపారుల ఆసక్తితో ఎంతయో గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాల నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధంగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనం చేసిన పిమ్మట మరణ డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరంగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయం పొందినట్లు ప్రమిదలన్నీ తెల్లవారు దాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి షాహుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపు కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనను సత్యం నంటి పెట్టుకుని ఉండమని హితవు చెప్పి పంపివేసిరి. జౌహార్ అలీయను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తర్వాత అహ్మదానగరు నుండి జౌహర్ అలీయను పకీరుడొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపమునున్న స్థలంలో దిగను. ఆ పకీరు బాగా చదువుకున్నవాడు. ఖురాన్ అంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించుచు గౌరవంతో చూచుచుండెడివారు. వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గాను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదములు లేచి అది ఘర్షణలకు దారి తీసెను. దానితో జఫర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందు ఉండసాగను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయి అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా ఎందుల కడ్డు చెప్పక శిష్యుని వలె మసలుకొనెను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి ఇచ్చటకు నివసించుటకు నిశ్చయించుకునేది. గురువునకు శిష్యుని శక్తి ఏమీ తెలియకుండెను. శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపములు
బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువునెప్పుడు అగౌరవించక శిష్య ధర్మంను శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండెడివారు. కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయిబాబా భక్తులకు బాబా ఆ విధముగా టహతాలో నుండుట ఎంత మాత్రం ఇష్టం లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలిపించుకున్నట్టుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడి తీసుకుని పోటకు వచ్చినామని చెప్పిరి. అలీ ముక్కోపి ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన ఎందు ఆశ విడిచి ఫకీరు అక్కడికి వచ్చు లోపల షిరిడి మరలి వెళ్ళుటకు మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకుంటుండగా జఫర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోటకు ప్రయత్నించుచున్న షిరిడి ప్రజలపై మండిపడ్ను. కొంత వాదోపవాదాలను జరిగిన పిమ్మట గురు శిష్యులు ఇద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి ఇచ్చటని నివసించుచుండరి. కొన్ని దినముల పిమ్మట దేవిదాసు ఆ కపట గురువుని పరీక్షించి అతని బండారం బయటపెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరాల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవిదాసు షిరిడీ చేరారు. వారు మారుతి దేవాలయంలో నుండేవారు. దేవిదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతులైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారం వలె జ్ఞాని వలె కనిపించుండెను. తాత్యా పాటిల్, కాశీనాథ్ షింపి మొదలగు గల అనేక మంది దేవిదాసును తమ గురువుగా భావించేవారు. వారు జఫర్ అలీని దేవిదాసు వద్దకు తీసుకుని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదంలో జఫర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడి నుండి పలాయనం చిత్తగించెను. ఆ తర్వాత అతడు బైజాపూర్లో ఉండి చాలా ఏండ్ల తర్వాత షిరిడి తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబా శిష్యుడని భ్రమ వాని మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను. సాయిబాబా వానిని యథారైతి గౌరవంగానే చూచను. ఈ విధంగా శిష్యుడు గురువుని ఎట్లు సేవింపవలెనను, ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదక ఆత్మ సాక్షాత్కారం పొందవలను బాబా ఆచరణాత్మకంగా నిరూపించను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారంగా రాయబడినది. 5వ అధ్యాయం సంపూర్ణమండి. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సాయిబాబా సచ్చరిత్రం చదవడానికి నాకు చెప్పిన వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇదంతా మన కోసం అండి. మీరందరూ వినాలా, మీరందరూ బాగుండాలా అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా నాకు చాలా కష్టంగా ఉందండి ఈ వీడియో చేయడము. కానీ నేను చెయ్యాలి అని అనుకున్నాను కాబట్టి చెయ్యాలా, తప్పకుండా మీకు వినిపించాలి అని అనుకున్నాను కాబట్టి ఎంత కష్టమైనా కూడా నేను చేస్తున్నానండి. ధన్యవాదాలు.